హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంపూర్ణ రుచులు. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1/4 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు చిటికెడు. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టి అందులో 2 కప్పుల వాటర్ వేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండి తీసుకుని అందులో బాగా మరిగించిన వాటర్ని వేసి బాగా కలపాలి. ఇలా మరిగించిన వాటర్ని వేయడం వల్ల తాలికలు విరిగిపోకుండా వస్తాయి. బియ్యం పిండి వాటర్లో కలిసే వరకు బాగా కలపాలి. కొద్దిగా చల్లారిన తరువాత ఈ పిండిని చేతితో చాలా ముద్దలాగా పిసకాలి. చపాతీ పిండిలాగా అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల తాలికలు చాలా మృదువుగా విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకుని చేతికి నేతిని రాసుకుని మనకి నచ్చిన సైజులో తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే అన్ని తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. తాలికలు ఎంతో సాఫ్ట్గా వచ్చాయి. ఇలాగే మొత్తం తాలికల్ని 2 చేతులతో ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించాలి. బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ వేయాలి. అలాగే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బెల్లాన్ని వేసి కలపాలి. వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత తాలికలను వేసి ఒకసారి కలపాలి. ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేయాలి. ఇప్పుడు మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు తాలికలు బాగా పలచగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో దీన్ని కవర్ చేయడానికి
1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలపాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఉడుకుతున్న తాలికల్లో వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల తాలికలు చిక్కగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తాలికలు బాగా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూను యాలకుల పౌడరు, 1 టీ స్పూను మిరియాల పౌడరు, ముందుగా వేయించి పెట్టుకున్న 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. అంతే, చాలా సింపుల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ తాలికల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఎక్కువగా వినాయక చవితికి దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.